తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కృష్ణారెడ్డి. ఏ ఊరండి? ఉయ్యూరు. ఎందుకండి ఉయ్యూరు నుంచి విజయవాడ వరకు వచ్చారు? జగన్ మీద అభిమానం. ఎందుకండి అంత అభిమానం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. కృష్ణా నదికి అనేక సార్లు వరదలు వచ్చినాయి. కట్టలేకపోయాడు. ఎంతో ఆదాయం వచ్చే టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తీసుకొచ్చి కట్టాడు? ప్రజల సొమ్ము కట్టాడు. ఇదే ప్రజల సొమ్ము చంద్రబాబు దొబ్బి రామోజీరావు కింద దాగాడు. ఏది మురళీమోహన్ కింద దాగాడు, రామోజీరావు కింద దాగాడు. అందుకే అభిమానం. ఆయన మరి ఇంత మంచిగా చేశారని చెప్తున్నారు, కానీ అసలు జగన్ వచ్చిన తర్వాత అసలు ఏపీలో అభివృద్ధి జరగలేదు అంటే ఏపీ ఆస్తులన్నీ అమ్మి అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పెట్టారు అంటున్నారు కదండి. అప్పులు చంద్రబాబు చేయలేదా? ఎన్టీ రామారావు చేయలేదా? ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? నాతో పాటు రండి. బందర్ పోర్టుల పని జరుగుతుంది. బందర్ పోర్టుకి చంద్రబాబు శంకుస్థాపన చేశాడు. ఆయన ఎందుకు చేయలేకపోయాడు? అంటే ఆయన కంపెనీలు కట్టడం, అభివృద్ధి, అసలు అభివృద్ధి అంటేనే చంద్రబాబు అంటేనే అభివృద్ధి అంటున్నారు కదండి. చంద్రబాబు అభివృద్ధి ఏంటి? ఇక్కడ 4 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి 4 ఇంజనీర్లను పోగు చేస్తే వాళ్ళు ఐటీ కంపెనీలు ఇక్కడ దొరక్క ఫారిన్ వెళ్ళి పనిచేస్తున్నారు. వెట్టి చాకరీ చేస్తున్నారు ఫారిన్ వెళ్ళి. అదేనా అభివృద్ధి? కానీ అదన్నీ చూడకోకుండా రేపు ఎక్కడ అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా మంచి ఆఫర్స్ వస్తే వెళ్ళిపోతారు, అది సహజం, ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళంతా ఎక్కడికెక్కడికో ఉద్యోగాలకు వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి అంటారు. మరి గతంలో వెళ్ళిపోలేదండి ఈ చదువుకున్న వాళ్ళంతా ఎక్కడికి? 1975 కానీ ఇంతకుముందు మన ఆంధ్ర నుంచి తమిళనాడు వాళ్ళు బియ్యం తీసుకుని వెళ్ళి తినేవాళ్ళు. ఇప్పుడు బియ్యం వాళ్ళు డెవలప్ అయ్యారు. తమిళనాడులో ఎన్ని కార్లు తయారవుతున్నాయి, ఎన్ని టైర్ల ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుసా? అవన్నీ ఇక్కడికి ఎందుకు తీసుకురాలేకపోయాడు? మనకంటే బ్యాక్వర్డ్ తమిళనాడు. అవన్నీ ఎందుకు తీసుకురాలేదు? చంద్రబాబు చేయగలిగితే. చక్రం తిప్పాడు ఢిల్లీలో చక్రం తిప్పినప్పుడు తీసుకురాలేకపోయాడు. ఎందుకు తీసుకురాలేకపోయాడు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 600 కంపెనీలు తీసుకొచ్చి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయినాయి అంటున్నారు కదండి. ఎక్కడ లాంచ్ చేశారు? ఎక్కడ శంకుస్థాపన చేశాడు చెప్పమనండి చంద్రబాబు. అంటే ఎక్కడో గన్నవరం, విజయవాడ, సంథింగ్ ఎక్కడెక్కడో అని చెప్తున్నారు. గన్నవరంలో ఉండగా వెళ్దామా? గన్నవరంలో ఎక్కడ చేశాడు చూద్దామా? ఏమంటారా? ఎక్కడున్నాయి చెప్పండి. జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ పంపించేశారు అంటున్నారు. ఏమంటే 1982 ఆంధ్రుల ఆత్మగౌరవం మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు ఈ చంద్రబాబు. రామోజీరావుతో కలిపి తాకట్టు పెట్టాడు. ఈ ఆంధ్రుల ఆత్మగౌరవం ఏమైపోయింది చెప్పండి. కానీ అసలు అభివృద్ధి అంటేనే అంటే హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే, ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ విజయవాడను కూడా ఏపీని కూడా సింగపూర్ చేయాలంటే అది బాబు గారికే సాధ్యమైంది అంటున్నారు కదండి. ఏమండి, మేము ముందు అమరావతి ఎప్పుడో చెప్పాను. 5 సంవత్సరాల్లో దాని చుట్టూతో కూడా ఫెన్సింగ్ వేయలేడు అని చెప్పాం. కంప్యూటర్ కూడా ఆయనే కనిపెట్టాడా? వాళ్ళ తాత కనిపెట్టాడా? చెప్పండి. ఎక్కడ రీసెర్చ్ చేసాడు? ఆడికి ఇంగ్లీష్ మాట్లాడుతూనే చేత కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడమనండి, చెబుతాం మేము. ఇంకేం క్వశ్చన్ చేస్తారు చెప్పండి. సరేనండి, మరి ఈసారి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చినాయండి. ఈ 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? ఎందుకు గెలవరు అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం గెలుస్తారంట? ఏమండి, వాళ్ళు గెలిచే లెక్క అయితే చంద్రబాబు ఎవరితోనూ పొత్తు పెట్టుకునేవాడు కాదు. వినపడుతుందా? కానీ ఆయన అలా అనట్లేదు కదండి. ఒక రాక్షసుడిని గద్దె దింపాలంటే ఇన్ని పొత్తులైన అవసరం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదండి. రాక్షసుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. రామోజీరావే రాక్షసుడు. రాజశేఖర రెడ్డి గారిని ఎవరు చంపారు? రిలయన్స్ వాళ్ళు చంపారు అనుకుంటున్నారా ఏంటి? రామోజీరావు నా ఆర్థిక పునాదులు కదిలిస్తాడు రాజశేఖర రెడ్డి అని రాజశేఖర రెడ్డిని చంపించాడు.
లేకపోతే రామోజీరావుకి ఇద్దరు కొడుకులండి. ఒకడు ఆడంగిలాడు పుట్టాడు, ఆడు చచ్చిపోయాడు. రెండో వాడికి మైండ్ లేదు, వాడు ఏం చేస్తాడో తెలియదు. కోడలు వెళ్ళి అమెరికాలో కూర్చుంది, పారిపోయింది. వీడు చచ్చిపోయిన తర్వాత ఆస్తులు ఏమవుతాయి అనే బాధ, భయం పట్టుకుంది ఇప్పుడు. సరేనండి, ఇవన్నీ పక్కన పెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు చెప్పారండి ఆయన సీఎం కాకముందు. మరి అవన్నీ పేద ప్రజలకి అందించారా? అంటే మొత్తం ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందిని అంటారా ఈ ప్రభుత్వంలో? అర్హులైన కొంతమందికి అందకపోవచ్చు, ఏది కమ్యూనికేషన్ ప్రాబ్లం వలన. అందరికీ అందినాయి. నేను రైతుని, నేను హ్యాపీగా ఉన్నాను, ఏమి ఇబ్బంది లేదు. నాకు 1630 రూపాయలు ధాన్యం డబ్బులు వచ్చినాయి. 21 రోజుకే వచ్చినాయి, 21 రోజు ముందే వచ్చినాయి నాకు. అంతేకాకుండా స్కూల్స్ విద్య చూసుకుంటే అంటే పేదవాళ్ళకి కావాల్సింది విద్య, వైద్యం అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్స్ నాడు నేడు కింద డెవలప్ చేసామంటున్నారు, పిల్లలకి మెరుగైన విద్యను తీసుకొచ్చామని అంటున్నారు. ఇవన్నీ ప్రతి పల్లెటూరులో జరిగినాయి అంటారా? పల్లెటూరు కాదు, సిటీ అనే కాదు, అన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ అనేవి డెవలప్ అయినాయి అంటారా? నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను. నేను 10th క్లాస్ వరకు నేను తెలుగు మీడియంలో చదివి వెళ్ళా. తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఎవడో కంపెనీ తీసుకొచ్చి పెడతానన్నాడు, కంపెనీలో CEO ఎక్కడో అమెరికా నుంచో లేకపోతే జపాన్ నుంచో వస్తాడు. మీరు తీసుకెళ్ళిన ఉద్యోగస్తుడు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడలేడు, వాడితో ఏం మాట్లాడగలడు? మరి చంద్రబాబు ఎందుకని ఇంగ్లీష్ మీడియం డెవలప్ చేయలేదు ఆ రోజు? ఇప్పుడు ఎందుకు చేస్తే ఏడుస్తున్నాడు? వాడి కొడుక్కి ఇంగ్లీష్ అసలు చదవటం వచ్చా? తెలుగు చదవటం వచ్చా? యూనివర్సిటీ కదండి ఆయన. ఎవడు చూశాడు? మీరు చూసారా? చూసారా వాడు చదివింది? మీరు చూసారా? చెప్పుకోవడానికి ఏముందండి, వాడు చెబుతాడు మా తాత లోకేష్ తాత 100 ఎకరాల పొలంలో వ్యవసాయం చేశాడని చెబుతాడే. వాళ్ళ అవన్నీ నమ్ముతారా? నేను వెళ్ళా ఆ చంద్రగిరి నియోజకవర్గంలో, నేను చూసా వాళ్ళు అక్కడ జనం ఎలా బతుకుతారో ఏంటి అనేది మొత్తం మాకు తెలుసు. చెప్పండి, ఇంకేం కావాలి? మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందల్లో ఓడిస్తానంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఏమండి, చంద్రబాబు నాయుడు అన్నాడా? ఆగండి, చంద్రబాబు నాయుడు అంటున్నాడా? చంద్రబాబు నాయుడుకి ఉండే అర్హత ఏంటో తెలుసా మీకు? ఎన్టీ రామారావు అల్లుడు అవడమే వాడు ముఖ్యమంత్రి అవడానికి కారణం. లేకపోతే వార్డు నెంబర్గా కూడా గెలవలేడు ఆ చంద్రగిరిలో. రాసి పెట్టుకోండి కావాలంటే, వార్డు నెంబర్ కూడా గెలవలేడు. వాడే పులివెందుల్లో ఒక ఎమ్మెల్యే సీటు గెలవమనండి. నా ఆస్తి బందర్ రోడ్డు ఏమంటే 4 కోట్ల రూపాయల ఆస్తి ఉంది, రాసిస్తాను చంద్రబాబుకి పిలిచి. వీళ్ళందరూ ప్రతిపక్షాలు వీళ్ళందరినీ పక్కన పెడితే మరి ఆయన సొంత చెల్లైన షర్మిల గారు కూడా జగన్ రెడ్డి నువ్వేం చేసావు ఏపీ ప్రజలకి, అసలు పేద ప్రజలకు నువ్వేం చేసావు అని చెప్పేసి అడుగుతున్నారు కదండి. షర్మిలాగా ఉన్న డబ్బులన్నీ తెలంగాణలో పోగొట్టుకుంది ఆ పిచ్చిముండ. డబ్బులు పోగొట్టుకుంది. ఇప్పుడు దిక్కు తోసగా ఈ ఎదవ అంటే ఎవడో తెలుసుగా మీకు? ఈ ఎదవ ఇచ్చిన ప్యాకేజీకి ఇష్టపడి వాడు చెప్పినట్లల్లా వాడు రాసిచ్చిన స్క్రిప్టు 5 నిమిషాలు ఆ వ్యాన్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడుతుంది. దానికేం తెలుసు అండి రాజకీయం? ఏం తెలుసు దానికి రాజకీయం? అసలు కడపలో నేను రాజశేఖర్ బిడ్డని అని చెప్పేసి కొంగు చాచి మరీ అడుగుతున్నారు కదండి ఈసారి నన్ను గెలిపించండి అని. రాజశేఖర రెడ్డి బిడ్డ ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి ఎప్పుడన్నా అట్లా బిహేవ్ చేశాడు ఆమెలాగా? చెప్పండి. రాజశేఖర రెడ్డి కొడుకు ఇతను. వీళ్ళ సంఖ్యలు నాకేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. అది ఇప్పుడు ఆ పేరు చెప్పుకోవడానికి కూడా అర్హత ఉండాలి. రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకోవడానికి కూడా అర్హత ఉండాలి. అది మరి ఈసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 175కి 175 అని చెప్పేసి నినాదంతో ఉన్నారు. మరి అలాగే 175కి 175 కొడతారంటారా? ఏమండి, 175 అనేది ఎవరో తీసుకోలేరు, దేవుడు కూడా తీసుకోలేడు. నా అభిప్రాయం ప్రకారం అయితే 110, 120 సీట్లతో బయటపడతాడు జగన్మోహన్ రెడ్డి అని. ఆయన 2వ సారి ముఖ్యమంత్రి అవుతాడు, అంతవరకు గ్యారంటీ.